హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 𝓢𝓶𝓪𝓻 ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఒక పీడిఎఫ్ని ఎక్సెల్ స్ప్రెడ్షీట్గా ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుంటాం. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఎక్సెల్ని అంటే ఒక పీడిఎఫ్లో ఎక్సెల్కి సంబంధించిన డేటా ఉన్నట్టయితే దాన్ని మీకు ఎక్సెల్గా చేంజ్ చేసి మీకు అందులో కొంత డేటా ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి టైంలో ఈ ప్రాసెస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఒకవేళ ఫ్రెండ్స్ మీకు ఏదైనా పీడిఎఫ్ ఇలా ఎక్సెల్ స్ప్రెడ్షీట్లా టైప్లా ఉన్నట్టయితే దీన్ని మీరు సింపుల్గా ఎక్సెల్కి కన్వర్ట్ చేయవచ్చు. అది ఎలా అంటే, ముందుగా మీరు మీ యొక్క బ్రౌజర్లో పీడిఎఫ్ టు ఎక్సెల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలా కొన్ని లింక్స్ వస్తాయి. అందులో మీకు కావాల్సిన లింక్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ లింక్ని సెలెక్ట్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసినా సరిపోతుంది, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరిపోతుంది. సో మనం ఈ పీడిఎఫ్ ఫైల్ని చేంజ్ చేయాలి కాబట్టి నేను జస్ట్ దీన్ని డ్రాగ్ చేసి ఇందులో డ్రాప్ చేస్తున్నా. ఆటోమేటిక్గా ఆ పీడిఎఫ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో అయిన తర్వాత ఇక్కడ మీకు కన్వర్ట్ టు ఎక్సెల్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే కన్వర్ట్ అవుతుంది. సో ఇందులో మీకు నాన్ ఓసీఆర్ వర్షన్స్ ఉంటాయి. సో ఓసీఆర్ అంటే మీకు ఇంకా క్లారిటీగా ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఎడిట్ చూసుకునే విధంగా ఉంటుంది. ఇక్కడ నేను ఇది ఓసీఆర్ వర్షన్ అయితే ప్రీమియం అడుగుతుంది. సో నేను నో ఓసీఆర్ క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు ఎక్సెల్ని క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే కన్వర్టింగ్ పీడిఎఫ్ టు ఎక్సెల్ అని వచ్చింది. సో డౌన్లోడ్ ఎక్సెల్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఎక్సెల్ని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి ఈ శాంపుల్ ఫైల్ని చూసినట్టయితే సో ఈ శాంపుల్ ఫైల్లో మనకు ఆ యొక్క పీడిఎఫ్ అనేది 2 స్ప్రెడ్షీట్గా డివైడ్ అయింది. సో ఫస్ట్ దాంట్లో మీకు హెడ్డింగ్స్ ఉన్నాయి, అంటే ఎఫ్ఓఎస్ నేమ్ అని, ఎఫ్ఓఎస్ కలెక్షన్ అని ఇట్లా ఒక హెడ్డింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో మీకు సీరియల్ నెంబర్, అవుట్లెట్ నేమ్, ఇలా మీకు సంబంధించిన డేటా మొత్తం సెకండ్ టేబుల్లో ఉంది. సో ఇలా సింపుల్గా ఒక పీడిఎఫ్ని ఎక్సెల్ షీట్గా కన్వర్ట్ చేయవచ్చు. కన్వర్ట్ చేసి ఇందులో మీకు కావాల్సిన డేటాని ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.